సరే హుసేన్ గారు ఓవరాల్ గా చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కావచ్చు, ప్రభుత్వం తరపు నుంచి కూడా 2 ప్రభుత్వాల తరపు నుంచి కూడా మీరసలు ఏం కోరుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటి? మాది ఒకటే మేడం. మాకు గుర్తింపు ఇవ్వండి. మేము గత 50, 35 సంవత్సరాల నుంచి చేస్తాం. ఇప్పుడు నా వయసు 56 సంవత్సరాలయిపోయింది. హ్మ్. ఇప్పుడు నేను వేరే పని చేసుకోలేను గదా మేడం. హ్మ్. హ్మ్. మేము ఈ వృత్తి మీదనే మేము ఆధారపడి ఉన్నాం గాబట్టి, హ్మ్. నాలాగా 70 సంవత్సరాల జనం కూడా ఉన్నారు. హ్మ్. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల నుంచి వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మేము రిటైర్మెంట్‌కి వయసు పోయినాము. హ్మ్. రాబోయే పిల్లలను మాత్రం మేము పారామెడిక్స్‌గా అన్నీ చదివిస్తున్నాం. హ్మ్. ఎందుకంటే అన్నీ డాక్టర్స్ చేపిస్తున్నాము. జీఎన్ఎమో, ఏఎన్ఎమో మేము చదివించుకుంటున్నాం. హ్మ్. మా వృత్తిని కాపాడుకోవడానికి. ఇప్పుడు మేము ఉన్న వాళ్ళనైతే మేము ఏ రకంగా అయితే జీవోలు ఉన్నాయో ఆ 429 జీవోని అమలు చేసి హ్మ్. ఆంధ్ర గాని, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఆ జీవోనే ఉంది కాబట్టి, హ్మ్. ఆ జీవోనే అమలు చేసి మమ్మలను ఏదైనా గుర్తింపు ఇచ్చేసి మీరు హద్దు కేటాయించేసేయండి. హ్మ్. ఏ రకంగా అయితే మాకు ట్రైనింగ్ ఇచ్చారో అప్పుడు 108, 104లో కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. పెద్ద హాస్పిటల్‌లో పెద్ద పెద్ద మెడికల్ హాస్పిటల్‌లోనే మాకు ట్రైనింగ్ ఇచ్చారు. హుహు. అది మేము కొనసాగించేసి మమ్మల్ని క్లోజ్ చేయండి ఇక్కడికి. ఓకే. ఈ కొత్తగా ఆర్ఎంపీలు పుట్టరు. హ్మ్. మీరు గిట్ట ఇట్లానే చేస్తూ ఉంటే మాకు కాలయాపన చేసినట్లయితే ఇంకా కొత్త కొత్త ఆర్ఎంపీలు పుడతా ఉంటారు. ఓకే. మరి ఓకే. ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు